కరెక్ట్. కానీ ఇప్పుడు నువ్వు కూడా నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నాతో మాట్లాడుకుంటూ దేవుడి గురించి చెప్పినావు కదా, అది చెప్పుడు పద్ధతి కాదని నా ఫీలింగ్. దేవుడు చెప్పమన్నాడు నా దేవుడి నిన్ను అడగలేదు, చికెన్ కి వచ్చినావు, చికెన్ తీసుకుని పోతే అయిపోతుంది. కానీ అట్లా కాదు, నువ్వు ఏదో చెప్తున్నావు. ఎందుకు దిగేటాడు నేను చెప్తా. భర్త లేనోళ్ళు, పైసలు లేనోళ్ళు, పుట్టకు గతి లేనోళ్ళు, మరి ఇక్కడ కూడా మంచి చూడొద్దు కదా. దిగకపోతే నరకం పెట్టాలి. మా డాడీ కూడా బాధపడి, అమ్మ దీంట్లో ఉంటే నాకు ఇబ్బంది ఉందిరా అని చెప్పి క్రిస్టియన్లకు రావాలి. ఇళ్ళకి ఏమన్నా తల్లిదండ్రి దేవుడు కాదు, దేవుడే అన్నావు. నాకు తల్లిదండ్రులే దేవుడు. నన్ను పుట్టిరు, నన్ను దాదిరు, దేవుడు దాదలే నన్ను. అవును, చచ్చిపోతే అంతకు మించిన సుఖం లేదు. ఈ కష్టాలు పడి పిల్లము పిల్లలు నిజంగా ఈ అప్పులు గిప్పుడు ఈ కష్టము ఎందుకు మరి సస్తే అబ్బా దారి మీద సుఖమే లేదు తెలుసా. దేవుడు గొప్ప దేవుడు, సృష్టిని నడిపిస్తున్నాడు అంటే, ప్రపంచాలు నడిపిస్తున్నాడు అంటే ఆయన తప్ప ఇంకెవరితోటి కాదు ఈ ప్రపంచంలో. చీకటి ఉండేరా 2 గంటల ముందు వెలుగు వచ్చింది. అది ఎట్లా వచ్చింది? ఎవరి ఆజ్ఞలో వచ్చింది అది. సూర్యుని నిర్మించిన దేవుడు, చంద్రుని నిర్మించిన దేవుడు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సీమ కూడా కలగలేదు. సమస్తము సృష్టి. మరి బ్రహ్మ పుట్టించిన అంటారు కానీ ఇది అన్ని అది నాకు తెలుసుకోక. బ్రహ్మ ఎక్కడ కదా? బ్రహ్మ ఎవరి కొడుకు, విష్ణు ఎవరి కొడుకు, శంకరుడు ఎవరి కొడుకు మాకు తెలియదు. అది నిజమే కాదు. యేసుప్రభు ఎందుకు పుట్టించిన అంటున్నా నేను. యేసుప్రభు ఎందుకు పుట్టించిన అంటున్నా? ఎవరిని? మనల్ని. ఇక్కడ లేడా మొత్తం, అక్కడ ఫారెన్ లేనే మనకు దేవుడు. ఆయన లేదు చూడలేదు అయ్యా. నువ్వు అన్యులు మాట్లాడతారు అట్లా. అది అంటే నువ్వు దాంట్లో దీనే వాటికి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది, శివుడే గొప్ప అనిపిస్తుంది. నీకు తెలియదు కదా. ఏం తెలియదు నాకు, రాముడే గొప్ప అనిపిస్తుంది. కాదు, రాముడు దేవుడు కాదు, శివుడు దేవుడు కాదు, ఎవరు దేవుడు కాదు. దేవుడు ఆయన ఒకడే దేవుడు. సృష్టిని ఆపుతుండా, ఇది ఆపుతుండా, ఈ ప్రపంచాన్ని ఆపుతుండా, నడిపిస్తుండా. నడిపిస్తున్నాడు నీకు తెలుసా? నడిపిస్తాడు. జీవ గ్రంథం ఉంది మా దగ్గర. ఇప్పుడు మరి ఇప్పుడు దీంట్లో బైబిల్ వాళ్ళ దేవుని గురించి ఉంటది, ఖురాన్ వాళ్ళ దేవుని గురించి ఉంటది, భగవద్గీత మన దేవుని గురించి ఉంటది. వాళ్ళకి తిక్కన్నా రాసేది. అవును, యేసుప్రభు రాసిన వాళ్ళకి తిక్కన్నా రాసేది. అన్యులే వాళ్ళకి తిక్కన్నా రాసేది. కానీ ఇవ్వండి వాళ్ళదే. చేసిన 3 పండుగలు నువ్వు కూడా కరెక్టే. ఇప్పుడు మీ దాంట్లో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నీ దాంట్లో యేసుప్రభు దిగిన వాళ్ళు అందరు కరెక్ట్ రా? బాధలు పడతలేరా? ఎవరు రోగాలు వస్తలేవా? వస్తాయి బిడ్డ. ఎవరు చచ్చిపోతలేరా? చచ్చిపోతారు. మరి అట్లయింది. మరి అది నరకము పాతాళం ఉంది మనిషి అన్నది వాస్తవమే. కానీ ఇప్పుడు ఒక ఆయన అంటాడు నాతోని, అద్దిల్ల దిగితే స్వర్గంలో పోతారు ఒక ఆయన అంటాడు. స్వర్గం అదే పాత నరకం పరలోక రాజ్యం. మరి ఇప్పుడు హిందువులు అందరూ దిగకపోతే వీళ్ళందరూ నరకంగా పోతారా? దేవుడు ఎందుకైతే? దేవుడు అంటే ఎట్లుండాలి? ఎవరైనా సమానం చూడాలి. అది ఎట్లా అయింది చెప్పను. అది నేనేమంటున్నా అంటే, దేవుడు అంటే అందరిని సమానం చూడాలి. దిగిన వాళ్ళని అంటే స్వర్గాన్ని పంపించి దానిలో దిగిన వాళ్ళని నరకం వస్తే దేవుడు ఇష్టమైన పాపంలో పోయి పొందుకుంటే నువ్వు ఎట్లా నీకు పరలోక రాజ్యం ఇస్తారు? ఇప్పుడు దీంట్లో ఉండి ఎవరు మంచి చేస్తున్నారంట. కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కోవడానికి ఆయన వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి, ఆయన రక్తం సమృద్ధిగా ఉంది. ఆయన ఏమంటే ఇందులో దిగిన వాళ్ళు ఎవరు మంచి పని చేస్తలేరంట. అందులో చేస్తారు, ఇల్లు చేస్తారు. మరి అదే మరి చేస్తారు బిడ్డ, చేస్తారు. కానీ అది ఆయనలో లేని నువ్వు చేస్తే అది మురికి పీకలు అనేక భోజనాలు. ఆయనే దేవుడు అనుకుంటే కష్టం. ఇప్పుడు నేను నా దేవుడు నమ్ముకో. ఒకటే దేవుడు. బైబిల్ ఏమంటాడు? అది నేను నమ్మ, అది కూడా రాసిందేనా? ఇప్పుడు నువ్వేమంటున్నా అంటే, ఇప్పుడు భగవద్గీత వాల్మీకి ఎట్లా రాసిండో, బైబిల్ కూడా ఎవరు రాసిర్రు. ఒకటి దేవుడు రాసింది కాదు కదా. నిజంగా చెప్పారు 40 మంది శిష్యులు రాశారు అది బైబిల్. 40 మంది మనుషులే కదా. అయితే మనుషులే. ఒకటి మనుషులలోనే అందులో ఏముంది? ఏ ఆత్మతో రాశారు? దేని ఆత్మతో రాపించారు. ఒక్కటి ఎగదిగుడు కాకుండా కరెక్ట్ రాజులది, ప్రధానులది, ఈ సృష్టిని దేవుడు ఎవరు అంత ఆత్మ చేత రాపించింది దేవుడు వాళ్ళతోటి. మరి భగవద్గీత బైబిల్ ఎవరు రాపించారు కూడా? సాతాను ఆత్మ రాపించింది. అది గుర్తుంచుకో. సాతాను రాసి నువ్వు తెలుసుకోవడం చెప్తున్నాడు. ఆదరణ కాదు కానీ ఒకరోజు తెలుసుకున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నా దేవుడు నాకు గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప. నీ దేవుడు నేను తిట్టాను, నువ్వు నా దేవుడు నా నాన్న తిట్టు. అదే అంటారు. నేనేమంటున్నా వాసం చేస్తున్నా బైబిల్లో ఉన్నది. అది
బైబిల్ ఒకటి ఏమన్నాడు దేవుడు భగవద్గీత చదివిన వాళ్ళు కూడా భగవద్గీత గొప్ప అనిపిస్తది, రాముడు గొప్ప అనిపిస్తది, శివుడు గొప్ప అనిపిస్తది. ఇళ్ళకెళ్ళి వస్తే మరి ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, రేణ పెళ్ళిలో ఒకళ్ళు ఏటా వాళ్ళు ఏం చేసిర్రు, యేసు ప్రభులాగా వేరు ఒక 2 నెలలు వాళ్ళకి మంచి అనిపించలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. మరి అది సరిగా తెలుసుకోలే కాదు, నిజంగా రేపు పోయి ఉంటే వాళ్ళకి మంచిగా సెట్ అయ్యి దానిలోనే ఉండాలి, మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చారు? ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ లోకాశం నేనేమంటున్నా పోయినట్టుగా ఆ 2 నెలల్లో అంత లేదు దొరకదు. ఇప్పుడు ట్రంప్ మనం అనిలకి రమ్మని, ట్రంప్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని రమ్మని, సతీష్ కుమార్ వీళ్ళు ఎందుకు వచ్చిన అంటున్నా, వాళ్ళ గురించి అంటలేదు. తెలుసుకోక అంతే దొరకదు బిడ్డ. అంతే నేను 15 సంవత్సరాలు నేను కూడా ఉత్తవాన్ని 15 సంవత్సరాలు ఆయన ఏం మాటలు అనుకున్నారు, ఆయన మాట వల్ల నడుస్తున్నారు సృష్టి. నువ్వు నేను ఆయన మాట వల్ల బతుకం ఉంది అని చెప్తున్నాను. అది నరకంలో నువ్వు ఫోన్ లో కొట్టు కంపల్సరీ వస్తుంది. అది ఫోన్ లో కొడితే ఇవి కూడా వస్తాయి కదా, ఇందులో గురించి కూడా వస్తాయి, దేవుళ్ళ గురించి కూడా వస్తాయి. ఇందులో అది నిజమే పెడతారా ఫోన్ లా? నీకు అర్థం కాదు, నిజమే పెడతారా? దేవుడి నిజం పెడతారు, అబద్ధం ఉండదు. నేను వీడియోలు పెడతా, గూగుల్లో నేను కూడా పెడతా, ఏది ఉన్నది అది పెడతా. నిజం కాదు, మస్తు ఫేక్ ఉంటాయి వీడియోలు, అట్లా ఉంటాయి. కానీ దేవుడి బైబిల్లో పెట్టరు, బైబిల్లో పెట్టు. దేవుడు ఒక్కర్రా నాయన, దేవుడు ఒప్పుకోడ్రా. అరే ఒప్పుకోడ్రా నాయన, దేవుడు నడిపించే దేవుడు. నువ్వు అడ్డమైంది పెడితే, నువ్వు ఆ లేనిది ఉన్నట్టు మనసుకు వచ్చినట్టుగా పెడితే దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నావా? నేను ఇప్పుడు నేను చెప్పిన మాటలు నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నా? లేదు బిడ్డ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కలిపి కథలు ఉండదు దానిలో. కరెక్ట్. కానీ ఇప్పుడు నువ్వు కూడా నాకు నచ్చింది ఏంటంటే, ఇప్పుడు నాతో మాట్లాడుకుంటూ దేవుడి గురించి చెప్పినావు కదా, అది చెప్పుడు పద్ధతి కాదని నా ఫీలింగ్. దేవుడు చెప్పమన్నాడు బిడ్డ, సర్వలోకం నా దేవుడు వినోదంటుందా? అది నీకు ఒక రోజు నువ్వు తెలుసు. ఇప్పుడు తెలుసుకున్నాం అంటలేదు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నప్పుడు ఏమైతుంది అంటే, నేను అడగలేదు, చికెన్ కి వచ్చినావు, చికెన్ తీసుకుని పోతే అయిపోతుంది, కానీ అట్లా కాదు, నువ్వు ఏదో చెప్తున్నావు. ఇప్పుడు రేపు నీ పరిస్థితి ఏంది చెప్పురా? నీ పరిస్థితి, నీ ఎక్కడ నీవు చనిపోతే నీ ఆత్మ ఎక్కడ పోతా చెప్పు. అవును, చచ్చిపోతే అంతకు మించిన సుఖం లేదు. ఈ కష్టాలు పడి పిల్లము పిల్లలు చచ్చిపోతే అంత బయట లేదురా, బయట నరకము. చంపేది ఎవరు అంటున్నావు? ఆయన సైతాన్. నన్ను చంపేది ఎవరు అంటున్నావు? సైతాన్ చంపుతుంది, ఆయన విడిచిపెట్టింది. సైతాన్ అంటారు దయ్యం. మంచిదే, మంచిది. ఎక్కడ కాదు, అరే చంపి ఎక్కడ తీసుకుపోద్ది అనుకున్నావు? ఏ కష్టం ఇది? నువ్వు కట్టుకొని శ్రమలకు తీసుకుపోతున్నా అందులో కాలుడే నువ్వు 24 ఈ అప్పులు గిప్పుడు ఈ కష్టము ఎందుకు మరి సస్తే అబ్బా దారి మీద సుఖమే లేదు తెలుసా? నరకంలో కాలుతుంటేనా మరి ఏమైతుంది? అప్పుడు ఏముండదు, ఇంత చేయి కాలుతనే చుట్టూ తగిలితేనే తట్టుకోలేవు. ఆత్మనే కదా, ఏముంది? అరే తట్టుకోదురా ఆత్మ. మరి ఇప్పుడు ఎందుకు తట్టుకోదు? దీనికన్నా అదే బెస్ట్ గా. అట్లా కాదు, కాదు. నేనేమంటున్నా అంటే, ఎంతసేపు కాదు సార్ మరి దీనికన్నా అదే బెస్ట్. మరి అలా కాకమా ఎట్లా మాట్లాడతావు? అర్థం మరి ఏం బాధ చెప్పింది? అరే నీ ఎన్ని రోజులు చంది భరిస్తారా నీ పాపము? ఎవరు ఏం పాపం చేసినా? ఎవరిని చంపినా? కాదు, పాపం అంటే ఏం పాపం చేసినట్టు? ఇప్పుడు నువ్వు మాట నువ్వు అన్నది వాస్తవమే కదా. ఇప్పుడు నేనేం తప్పు చేయనప్పుడు ఏ కులంలో ఉంటేంది, ఏ మతంలో ఉంటేంది అంటే దిగితేనే నన్ను వేస్తాడా, లేకపోతే లేదా? నీ తల్లి మాట తల్లికి ఎంత కోపం వస్తుంది? ఎందుకే నేను నువ్వు వెళ్ళకేమన్నావు? తల్లిదండ్రి దేవుడు కాదు, దేవుడే అన్నావు. నాకు తల్లిదండ్రులే దేవుడు. నన్ను పుట్టిరు, నన్ను సాదిరు, దేవుడు సాదలే నన్ను. నాకు అన్నం పెట్టిండు, గో పెట్టిండు, అంత ఆయన ఇచ్చేది. ఏం లేదు ఆయన ఇచ్చేది. ఈయన కష్టపడింది ఏం రాదు, వేస్ట్. అది ఆ కష్టం ఎవరు ఇచ్చిన? దేవుడు ఇచ్చిన అంటున్నావు కదా. అంత కష్టం. ఇప్పుడు మా డాడీ యేసుప్రభు నమ్మంది. యేసుప్రభు ఎట్లిచ్చింది మా డాడీకి? మా డాడీకి ఆస్తి యేసుప్రభు నమ్మంది ఎట్లా ఇచ్చిందంట. నువ్వేమన్నావు? ఆయన పిల్లలు కదా ఇస్తాడు, ఇట్లా నమ్మంది. మరి ఆయన పిల్లలకి అంటున్నావు కదా. మరి ఆయన పిల్లలకు ఇప్పుడు మా డాడీ, నేనేమంటున్నా, ఇప్పుడు నేను నమ్మంది, మరి నన్ను నరకంలో ఎందుకు వేస్తాడు? నన్ను కూడా చూడాలి కదా. ఇప్పుడు ఈడ చూస్తున్నప్పుడు ఆయన చూడాడు. ఇప్పుడు నరకంలో ఎందుకు వేస్తాడంటే ఆయన ప్రాణం పెట్టి నువ్వే అన్నావు కదా. నువ్వేమన్నావు? మా డాడీ దాన్ని దిగినప్పుడు తను దేవుడు అయినప్పుడు మా డాడీని ఎందుకు మంచిగా చూస్తుండు? తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుంటాలి. అదే చచ్చిపోయినాక మాత్రం నరకాల్లో పడేస్తాడు ఆ దేవుడు, కానీ చచ్చిపోక ముందు మాత్రం మంచిగా హ్యాపీగా ఉంచుతాడు. అలా ఉన్నాడుగా, అలా పరిశుద్ధ రాజ్యం రానియదు అంటే మరి ఇక్కడ కూడా మంచి చూడొద్దు కదా. దిగకపోతే నరకం పెట్టాలి. మా డాడీ కూడా బాధపడి అమ్మ దీంట్లో ఉంటే నాకు ఇబ్బంది ఉందిరా అని చెప్పి క్రిస్టియన్లకు రావాలి. తెలుస్తుంది అదే, నాకు వచ్చేది అదే. ఇప్పుడు వచ్చేది అదే.
ఇది ఆ కూడా సినిమాలో అదే ఇది కూడా ఎందుకు వస్తున్నారు అంటే ఏదో మాకు మంచిగా అయితే వస్తారు మీలాంటి వాళ్ళు మమ్మల్ని అనడం వల్ల దిగుతారు కొందరు. అట్లా కాదు. ఇలా దిగేటోళ్ళు ఎవరు చెప్పాలా? దేవుడు చేసే కార్యాలు ఎక్కేనా నేను చెప్తా. ఇలా దిగేటోళ్ళు ఎవరెవరు చెప్పాలా? ఇలా దిగేటోళ్ళు నేను చెప్తా. భర్త లేని వాళ్ళు, పైసలు లేని వాళ్ళు, పుట్టకు గతి లేని వాళ్ళు, వీళ్ళు మాత్రమే కృష్ణగా దిగుతారు. నిజంగా బ్రాహ్మణ్ పైసలు రావారా? బ్రాహ్మణ్ పైసలు రావా? వస్తుంది. ఒక పెళ్లి చేస్తే ఇప్పుడు 45,000 ఒక పెళ్లి చేస్తే. కష్టము. ఆ మంత్రాలు చదవాలంటే ఎట్లుండాలి? మరి ఇప్పుడు తినే కాదు కదా, బ్రాహ్మణ అది ఎంత కష్టపడుతుండ్రు. మా చర్చికి ఇప్పటిదాకా మా చర్చిలో పట్టకపోదు ఏ 200 మంది అవు మంచిగా అవుతారు. దేవుడు ఎంతనే చిట్కేసి తెంచేటట్టు చేయాలి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మామూలుగా వేరే వాళ్ళు చాలా మంది క్రిస్టియన్స్ దగ్గర చికెన్కి వస్తారు, వచ్చి చికెన్ తీసుకొని పోతారు, కానీ పర్టికులర్గా ఇట్లా వచ్చి దేవుని గురించి చెప్పి దీనికి దిగమని చెప్పి ఎవరు చెప్పరు. ఇంకోటి ఏంటంటే మామూలుగా నేను చెప్పేది దేవుడు గొప్ప అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా రాముడు గొప్ప శివుడు గొప్ప అని నేను చెప్పుకోను. ఎందుకంటే నిజంగా దేవుడు గొప్ప అయితే ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతుంది. సపరేట్గా వీళ్ళలాగా వచ్చి మా దేవుడు గొప్ప మా అంటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు.